లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యెరూషలేము 3వ దేవాలయం గురించిన అప్డేట్ను బట్టి దానికి మంచి క్లారిటీ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఈ వీడియో లేదా ఏ వీడియో అయినా సరే ఏఐ వాయిస్తో గనక వస్తే వీడియో పైన సెట్టింగ్ బటన్ నొక్కి ఆడియో ట్రాక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని తెలుగు ఒరిజినల్ పెట్టుకోండి. ఇది యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి అప్డేట్. దానికదే ఆటో డబ్బింగ్తో ఏఐ వాయిస్ వస్తుంది ఇంగ్లీష్లో. అలా ఏఐ వాయిస్తో తయారు చేసేది కాదు, అది మనం సెట్ చేసేది కాదు, ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ వీడియోల నుంచి అలా రాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాం. కానీ అలా ఏఐ వాయిస్తో వస్తే మాత్రం ఈ చిన్ని ఆప్షన్ని మార్చుకుని ఆడియో ట్రాక్ తెలుగు ఒరిజినల్ పెట్టుకోండి, సరిపోతుంది. యెరూషలేం దేవాలయం గురించి అనేకమైన అప్డేట్స్ మనం వింటున్నాం. యెరూషలేంలో 3వ మందిరం రహస్యంగా కట్టేస్తున్నారు అనే వార్త నిన్న చాలా కలవరం సృష్టించింది. నిన్న చాలామంది వాట్సాప్లోనూ ఫోన్ కాల్స్లోనూ ఎక్కువ మంది దీని గురించి అడగడం, దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ వీడియోలో అన్ని డౌట్లు కూడా క్లియర్ అవుతాయి, పూర్తిగా చూడండి. యెరూషలేంలో 3వ దేవాలయం అనేది యూదుల కళ. దానికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు, కష్టపడుతున్నారు. దానికోసం అన్నీ సిద్ధం చేశారు. ఎర్రని పియ్యలు సిద్ధంగా ఉన్నాయి, సామాగ్రి సిద్ధంగా ఉంది, యాజక శిక్షణ అయిపోయింది, యాజక వస్త్రాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి, మందిర నిర్మాణ టెక్నాలజీని కూడా సిద్ధం చేస్తున్నారు. ఆ టెంపుల్ మౌంట్ ఎగ్జిబిషన్లోకి మనం వెళ్తే, ఆ రూమ్లోకి వెళితే అనేకమైన వస్తువులు కానీ, అనేకమైన సామాగ్రి కానీ, దానికి సంబంధించిన నమూనా కానీ ఇవన్నీ మనం చూడొచ్చు. అన్నీ సిద్ధం చేశారు. అయితే ఎవరికీ తెలియకుండా, ఏ కెమెరాకి చిక్కకుండా రహస్యంగా మందిర నిర్మాణం అనేది జరుగుతుంది. అది ట్రంప్ ఉన్నప్పుడే నెతన్యాహు రహస్యంగా ప్లాన్ చేసి ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రహస్యంగా నిర్మిస్తున్నారు అని, దానికి సంబంధించిన వీడియో ఎవరో రహస్యంగా తీశారు అని అది బయటపడింది అని చెప్పి చెబుతున్నారు. దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. అలా బయటకు వచ్చిన వీడియోను బట్టి ఇలా కొంతమంది మాట్లాడుండొచ్చు, బట్ వారి గురించి కాదు. కానీ మనకు నిజం తెలియాలి, అసలు ఏం జరిగిందో తెలియాలి, అసలు ఆ వీడియో ఏంటో తెలియాలి. ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది, చూడండి, మీకు ప్లే చేస్తాను. To see angels look like this really whole building, so there, the whole building to take people, see, really sure this, to take people to when the temple is there, and so we have this whole area under construction right here, really here, the kind of wall there. You can hear the jack during the day, they're ready right here, and then we also have this development, we road signs, it's a card of Hashem, which means the house of God. అయితే ఈ వీడియోలో కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో కానీ, చెబుతున్నటువంటి విషయాల్లో కానీ, టెంపుల్ ఇన్స్టిట్యూట్ రహస్యంగా నిర్మిస్తున్నటువంటి ఒక కట్టడం, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్స్లు, బోర్డులు, అలాగే దానికి దారి చూపించేటువంటి బోర్డులు, నిజంగానే బ్యాక్గ్రౌండ్లో ఒక నిర్మాణం, ఇలా వీడియోలోనే ఇన్ని మనకు కనిపిస్తున్నాయి. మొదటగా టెంపుల్ ఇన్స్టిట్యూట్ యూదుల ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆర్గనైజేషన్. టెంపుల్ ఇన్స్టిట్యూట్తో పాటు అనేకమైన ఆర్గనైజేషన్స్ దీనికి లింకప్ అయి ఉంటాయి. ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ లోపల దేవాలయం నిర్మించేటువంటి పెద్ద స్థలం ఉందా? లోపల ఒక మ్యూజియంలా, ఎగ్జిబిషన్ లాగా దేవాలయానికి సంబంధించిన, యూదులకు సంబంధించిన అనేకమైన గ్రంథాలు కానీ, ఉపకరణాలు కానీ, వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, విగ్రహాలు కానీ, యెరూషలేం 3వ దేవాలయానికి సంబంధించిన 3D మోడల్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. అదంతా చూడడానికి వీక్షకులకు కూడా ఏర్పాటు చేశారు. సీక్రెట్గా లోపల మందిరం నిర్మించేంత ప్లేస్ ఎక్కడుంది? ఆ వీడియోలో ఒక చోట ఒక ఎంట్రన్స్ బోర్డు కూడా ఉంది. అది చాలా విచిత్రం. ఎందుకంటే టెంపుల్ మౌంట్లోకి లేదా యెరూషలేం దేవాలయం లోపలికి వెళ్ళడానికి సీక్రెట్ ప్లేస్గా ఒక ఎంట్రన్స్గా ఒక బోర్డు కూడా ఉంది అని చూపించారు. లోపలికి రాగానే యూదుల వస్త్రాలతో ఒక ప్రతిమ శాంపుల్ కూడా ఉంటుంది. ఆ మందిర ద్వారం అనుకుంటున్నారు, అది టెంపుల్ ఇన్స్టిట్యూట్ ద్వారం. ఇదిగో దాని ఇంకొక పిక్చర్ కూడా చూడండి, అది టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారి యొక్క ద్వారం. అది ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలిసినదే, అందరు పర్యాటకులు వెళ్ళేదే. ఇది మందిర నిర్మాణ ద్వారం కాదు. ఇంకో క్లిప్లో, ఇదే వీడియోలో ఉన్న ఇంకో క్లిప్ ఏంటంటే లోగో సింబల్ కూడా ఉంటుంది. అది టెంపుల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన లోగో సింబలే, అది టెంపుల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిందే. ఇక యెరూషలేము మందిరానికి దారి అని చెప్పి ఒక సైన్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. దాని మీద 3వ యెరూషలేము దేవాలయం సింబల్ కూడా వేశారు. యాక్చువల్లీ దాన్ని సరిగా చూడండి, హార్బీర్ హాషెమ్ అనేటువంటి ఒక పేరు వ్రాసి ఉంటుంది. అంటే టెంపుల్ మౌంట్ అని చెప్పి, హౌస్ ఆఫ్ నేమ్ అనే అర్థం వచ్చేలాగా, హౌస్ ఆఫ్ యాహ్వే అనేటువంటి అర్థం వచ్చేటువంటి పేరు వాళ్ళు టెంపుల్ మౌంట్కి దారి అన్నట్టు చూపించారు. దాని మీదే 3వ యెరూషలేం దేవాలయం యొక్క సింబల్ని, ఒక లోగోని ఏర్పాటు చేసి ఆ బోర్డు అనేది పెట్టారు. వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ సెటిలర్స్ కొంతమంది ఇలా వారి చారిత్రక నేపథ్యాన్ని, వారి గుర్తింపును చూపించుకోవడానికి ఈ బోర్డును 2-3 చోట్ల ఈ టెంపుల్ మౌంట్కి వెళ్ళేటువంటి దారిలో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ ఇవి ఉన్నాయి, చూడండి. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాలస్తీనుల మధ్య, ఇజ్రాయెల్ వారి మధ్య కూడా వాదన కూడా జరిగేది. సోషల్ మీడియాలో కూడా జరిగింది. ఫేస్బుక్లో, ఎక్స్లో ఇలాంటి పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ఇజ్రాయేలు యూదులు టెంపుల్ మౌంట్కి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసినవి, యెరూషలేము 3వ దేవాలయానికి సంబంధించినవి కాదు.
యూదుల చిరకాల ఆశ అది. ఖచ్చితంగా యూదులు యెరూషలేము 3వ దేవాలయం నిర్మిస్తామనే దృఢంగా ఉన్నారు. అయితే దానికి సంబంధించిన ఆటంకాలు కూడా చాలా ఉన్నాయి. అయితే అవన్నీ ప్రక్కన పెట్టి ఏదో సీక్రెట్గా కట్టేస్తున్నారు, ఏదో జరిగిపోతుంది అని చెప్పడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ప్రధానమైన ఇంకొక అంశం కూడా ఉంది. వెనకాల ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ వీడియోలో కానీ ఆ బ్యానర్స్ వెనకాల కానీ వీటి వెనకాల నిజంగానే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి చుట్టూ కంచి వేసినట్టు ఉంది. పైన ఒక ఫ్లెక్స్, కింద ఒక ఫ్లెక్స్, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, నిజంగానే ఒక కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, అది నిజమే. ఆ ఫ్లెక్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా 3వ యెరూషలేము కన్స్ట్రక్షన్ అనుకుంటే ఎలాగా? దాని మీద క్లియర్గా ఉంది, బైరోన్ అండ్ డోరతీ జెర్సోన్ సెంటర్ అండ్ కేటల్ ఎలివేటర్ ప్రాజెక్ట్ అని రాసుంటుంది. ఇది కేటల్ అనేటువంటి అంటే వెస్ట్రల్ వాల్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి వేసినటువంటి ఎలివేటర్ ప్రాజెక్ట్ ఇది యెరూషలేంలో వెస్ట్రన్ వాల్ ఎలివేటర్ అని కూడా అంటారు. ఈ ప్రాజెక్ట్కి పెట్టినటువంటి పేరే ద ప్రాజెక్ట్ కైండ్నెస్. ఆ ప్రాజెక్ట్ ఎలివేటర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అది. అయితే వెస్ట్రన్ వాల్ దగ్గరకు వేలాదిగా యాత్రికులు యూదులు వస్తూ ఉంటారు. లక్షలాది మంది దీన్ని సందర్శిస్తూ ఉంటారు. పక్కన యూదుల క్వార్టర్స్ ఉంటాయి. ఆ యూదుల క్వార్టర్స్ నుంచి వెస్ట్రన్ వాల్ దగ్గరికి దాదాపు 142 మెట్లు ఎక్కి దిగాలి. మలుపులు కూడా చాలా ఉంటాయి. అందుకే వెస్ట్రన్ వాల్కి చేరుకోవడానికి ఈజీ మార్గం వెతకడానికి చాలా ప్రయత్నాలు చేశారు. యూదుల క్వార్టర్స్ దగ్గర ఒక ఎలివేటర్ అనేది అక్కడ నిర్మిస్తున్నారు. 2017లో అనుమతులు అనేవి తీసుకున్నారు. 5 సంవత్సరాల నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. 2025 నాటికి అందిస్తారు. ఈ సంవత్సరంలోనే అది ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఎలివేటర్ సింబల్నే ఫ్లెక్స్లో కనిపిస్తాయి. దీనికి సంబంధించిన వర్క్సే అవన్నీ. ఆ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ ఇవే. అండర్ గ్రౌండ్ మార్గం కూడా ఉంది. అండర్ గ్రౌండ్కి సంబంధించిన వర్క్లు కూడా జరిగాయి. అందుకే ఈ వెస్ట్రన్ వాల్ దగ్గర సుత్తి సౌండ్లు కానీ హ్యామర్ సౌండ్లు అంటే వర్క్ చేస్తున్నటువంటి సౌండ్లు కూడా రావడం జరిగింది. ఈ మార్గం ద్వారా, ఈ ఎలివేటర్ ద్వారా ఈజీగా వెస్ట్రన్ వాల్ దగ్గరికి చేరుకోవచ్చు. అలానే వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానీ ఇలాంటి ఎలివేటర్కు వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్కి ద ప్రాజెక్ట్ కైండ్నెస్ అని పేరు పెట్టారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ పనులు జరుగుతున్నప్పుడు, ఈ ఎలివేటర్ వర్క్స్ అనేవి జరుగుతున్నప్పుడు కొన్ని పురావస్తు ఆధారాలు కూడా దొరికాయి. 2000 సంవత్సరాల పూర్వం నాటి వస్తువులు దొరికాయి. క్రీస్తు శకం 70లో యూదుల దేవాలయం నాశనానికి ముందు కట్టబడినటువంటి కొన్ని నిర్మాణాల యొక్క ఆధారాలు, అవశేషాలు దొరికాయి. అనేకమైన వస్తువులు కూడా దొరికాయి. నూనె దీపాలు లాంటివి, ఇంకా అనేకమైన వస్తువులు దొరికాయి. అందుకే ఇది ఆర్కియాలజికల్ సైట్గా కూడా, అలాగే పురావస్తు ఆధారాలు దొరికిన విషయంగా కూడా ఉంది. అందుకే ఇది ఆలస్యం అవుతూ వస్తుంది. మేబీ 2025 ఎండింగ్లో కానీ లేదా తర్వాత కానీ వెంటనే ఎలివేటర్ అనేది ఓపెన్ చేయబోతున్నారు. ఒకేసారి 30 మంది వెళ్ళగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. 85 అడుగుల క్రిందకు ఎలివేటర్ తీసుకొస్తుంది. అదే ఈ కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్నే ఇక్కడ తప్పుగా చూపిస్తున్నారు. సో ఆ వీడియో వెనక, ఈ న్యూస్ వెనక, ఈ చెప్పేవారి విషయాల వెనక ఉన్నటువంటి అసలైనటువంటి అంశాలు ఇవి. అయితే యెరూషలేము దేవాలయాన్ని, ఈ 3వ యెరూషలేము దేవాలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అది. చిరకాల నిరీక్షణ కళ అది. అలాంటి ప్రాజెక్ట్ని రహస్యంగా ఎక్కడో టెంపుల్ మౌంట్లో ఎవరికీ తెలియకుండా ఎలా కట్టేస్తారు? అంత స్థలం ఎక్కడ దొరికేస్తుంది? అంతేకాకుండా ఈ న్యూస్ మన వరకు వచ్చింది అంటే యూదులకు తెలియకుండా, పాలస్తీనులకు తెలియకుండా, ఇస్లాం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి లీక్ అవ్వకుండా ఉంటుందా? ఇజ్రాయేలుకు శత్రువులుగా ఇస్లాంలో ఈ హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ ఇలాంటివి ఎర్రని పెయ్యలు సిద్ధం చేస్తుంటేనే వారు యుద్ధానికి దారి తీశారు. అలాంటిది ఈ కన్స్ట్రక్షన్ విషయాల గురించి కానీ, లేదా ఇతర ఏదైనా ప్లాన్స్ జరుగుతున్నటువంటి అంశాలు కానీ తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా యుద్ధం చేసి వారిని ఆక్రమించి దేనికైనా సరే వాళ్ళు రెడీ అయిపోతారు. అలాంటి పరిస్థితి ఉంది. అందుకే ఇజ్రాయేల్ ఎంత వేగంగా చేయాలి అనుకుంటున్నా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వెనుక ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్కి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అందుకే ట్రంప్ ఉన్నప్పుడు కానీ లేదా ఈ నెతన్యాహు ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. కానీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా ఉంటే అది ఇజ్రాయెల్ దేశానికే కాదు, మిడిల్ ఈస్ట్ దేశాల మొత్తానికి కూడా అది ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఇది ప్రపంచ దేశాలకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే దానికి సంబంధించిన ప్రణాళికలు, ప్లాన్స్ అనేవి స్లో అవుతున్నాయి. అయితే ఖచ్చితంగా కట్టేటువంటి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కట్టడానికి నిశ్చయించుకుంటారు. కానీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి అని జాగ్రత్త పెట్టుకోండి. రహస్యంగా ఎక్కడో మూల కట్టేసి లేదా మొత్తం కట్టేసిన తర్వాత అందరికీ ప్రపంచానికి రిలీజ్ చేసేంత కాదు. ఎందుకంటే యెరూషలేము 3వ దేవాలయం అత్యంత ప్రతిష్టాత్మకమైంది, చాలా పెద్దది. అంతేకాకుండా చాలా ఆశలతో, చాలా కోరికలతో, చాలా విశ్వాసంతో కట్టేటువంటిది. అలాంటి మందిరం అనేది ఇలా చడి చప్పులు లేకుండా సీక్రెట్గా ఎక్కడో దాచి కట్టుకునేది కాదు. సో ఇంతవరకు వచ్చిన న్యూస్ వరకు అయితే, లేదా ఈ వీడియోలో వైరల్ అవుతున్న అంశాలను బట్టి అయితే మాత్రం అసలైనటువంటి విషయాలు అయితే ఇవి. ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కలవరం చెందకండి. కొంతమంది సంతోషించవచ్చు, కొంతమంది బాధపడవచ్చు. కానీ ఏం జరిగినా సరే నిజాన్ని మాత్రమే బయట పెట్టాలి, నిజాన్ని మాత్రమే తెలుసుకోవాలి, సత్యం వైపే మనం వెళ్ళాలి. కాబట్టి ఈ క్లారిటీ అనేది అందరికీ అవసరం. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ఇచ్చాను.
అనేక మందికి సమాధానం అవుతుంది. అనేక మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని క్లారిటీగా వివరించడం జరిగింది. సో ఈ విషయం నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అనేక మందికి షేర్ చేస్తుంది. అలాగే మీరు కూడా షేర్ చేయండి. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకునేలాగా ప్రోత్సహించండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల తోడయుండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమెన్.